మహానటి సావిత్రమ్మ 3 హిందీ చిత్రాల్లో కూడా నటించారు. వాటిల్లో 1964లో వచ్చిన 'గంగాకి లహరే' ఒకటి. ఇందులో ధర్మేంద్ర హీరోగా నటించారు. దేవి శర్మ నిర్మాత, దర్శకుడు కిషోర్ కుమార్ కూడా కీలక పాత్రధారి. సావిత్రమ్మ ఈ చిత్రంలో నటించడానికి ముఖ్య కారణం బాలీవుడ్ హీరోయిన్ మీనా కుమారి కారణం. ఆ సినిమాలో ఆవిడే నటించాలి. కానీ డేట్స్ కుదరకపోవడంతో సావిత్రమ్మ పేరు సూచించారు మీనా కుమారి. దర్శకుడు దేవి శర్మ గారి సతీమణి సావిత్రమ్మ నటించిన పాశమల్లర్, కలత్తూర్, కన్నమ్మ చిత్రాలు చూసి ఉండడంతో ఆవిడ కూడా మీనా కుమారి సూచనని బలపరిచారు. వెంటనే దేవి శర్మ మద్రాసు వచ్చి సావిత్రమ్మను కలిశారు. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన కోరిక కాదనలేకపోయారు సావిత్రమ్మ. గంగాకి లహరే షూటింగ్ బొంబాయిలోని ఫిల్మిస్తాన్ షూటింగ్లో జరిగింది. తొలి రోజు షూటింగ్లో కిషోర్ కుమార్, ధర్మేంద్ర అంతా సెట్లో ఉన్నారు. అంతకుముందు ఎన్నో తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నా కొత్త భాష, కొత్త నటులు కనుక సావిత్రమ్మ రిహార్సల్స్లో మొదట కొంత తడబడినా టేక్కు తీయడం మొదలుపెట్టిన తరువాత ఆ తడబాటు మాయమైంది. ఆవిడ మహానటి కదా. సావిత్రమ్మ హిందీ ఉచ్చారణ ఎలా ఉంటుందా అని అందరూ గమనిస్తున్నారు. షాట్ ఓకే అయ్యాక ఉచ్చారణ బాగుందని, బాగా నటించారని అందరూ అభిమానించారు, అభినందించారు.